ఇప్పుడు మా ఛానల్లో గోంగూర పచ్చడి చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇది చూసారు కదా, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా చేసే గోంగూర పచ్చడి కాదు. ఇది ఏ పచ్చడి డాడీ? ఏ ఊరు స్పెషల్? గుంటూరు గోంగూర పచ్చడి. గుంటూరు గోంగూర పచ్చడి రెగ్యులర్ స్టైల్ లో మాత్రం ఉండదు కదా ఇది. ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు ప్రాసెస్ చూడండి. ఇది డిఫరెంట్ గా చేసారా లేదా? గుంటూరు స్టైల్ డిఫరెంట్ గా చేశారు కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. మీరు రెగ్యులర్ గా చేసుకునే గోంగూర పచ్చడి అసలు ఉండదు. యూ ఆల్రెడీ నో విజయవాడ గుంటూరు పచ్చడి చాలా స్పెషల్ గా ఉంటాయని. మా నాన్న హీస్ ఫ్రమ్ గుంటూరు. ఆయన స్వయంగా ఆయన స్టైల్లో చేసిన గుంటూరు పచ్చడి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అద్భుతంగా ఉంటుంది. గోంగూర, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కళ్ళుప్పు, ఎండుమిరకాయలు, చింతపండు, జీలకర్ర, చిన్నులపాయలు. పచ్చడి చేసుకోవాల్సిన విధానం చెప్పేసి ఎండుమిరకాయలు ఫస్ట్ వేపుకోవాలి. ఒక 30 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి గైస్. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు టమాటా గోంగూర, ఉల్లిపాయ టమాటాలు వేగినాక గోంగూర వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే వాటర్ నుంచి తీసి అలా వేస్తారు. ఇంత వాటర్ ఉంటే సరిపోయింది. వాటర్ ని ఉడిచినాక ఉట్టి గోంగూర తీస్తున్నాను. నీళ్ళన్నీ ఉడిచిపెట్టి వేసామా మిరకాయలు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ గోంగూరలో వాటర్ సరిపోద్ది మొత్తం. కొంచెం వాటర్ అమ్మాయి చూడు, హాఫ్ గ్లాస్ ఎక్కువ వద్దు. ఓకే, హాఫ్ గ్లాస్. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ తీయాలి. 5 నిమిషాలు ఇప్పుడు దాన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికినాక మళ్ళీ మూత తిప్పుకోవాలి. కారం మిక్స్ చేయాలా? ఏ కారం? రెండు మీద అయిపోయినా కదా, పక్క తీసి ఇప్పుడు దీన్ని కారం చేయాలా? మిక్సీ కొట్టేసి దీన్ని కలుపుని మిక్స్ చేయాలా? ఉల్లిపాయలు ఎందుకు చేస్తున్నావు మమ్మీ? ఎండుమిరపకాయలు, కల్లుప్పు ఒక పావు వేసుకుంటారా? 100 గ్రాముల. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేయాలి. ఇప్పుడు కారం రెడీ అవుద్ది. అదే యూస్ చేస్తున్నాం మనం పచ్చడికి. ఇప్పుడు ఒకసారి చూసి తిప్పుకోవాలి. మిరకాయలు అన్ని ఉల్లిపాయలు బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు 10 నిమిషం వేసి తిప్పుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఒకసారి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టుకుంటున్నారు. వాటర్ మొత్తం ఇలా ఇంకిపోయే వరకు పొయ్యి మీద ఉంచారనమాట. సిమ్ లో, హైలో పెడితే మాడిపోద్ది. సో సిమ్ లో ఉంచి వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం చూసుకోవాలి. ఒక చుక్క కూడా వాటర్ లేవు, ఒక్క చుక్క కూడా లేవు. చూసావా? ఏం రెడీ చేస్తున్నావు మమ్మీ? చిన్నపాయలు చాలు. ఫస్ట్ రోట్లో వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకుంటున్నారు. మెత్తగా అయిపోవాలి, ముద్దలు అయిపోవాలా? మెత్తగా అయిపోవాలి. కొంచెం పచ్చ పచ్చగా ఉండొద్దా? అవసరం లేదు, మెత్తగా అయిపోవాలి. కింద పెట్టి గిన్నె తీసి ఆల్రెడీ ముందుగా మనం చందాలుగా ఇది కూడా మిక్సీ చేసుకోవచ్చు. మిక్సీ చేసుకునే పద్ధతి కూడా ఉంది, కానీ టేస్ట్ రాదు మిక్సీ చేసుకుంటే. రోట్లో నూరితేనే టేస్ట్ వచ్చింది, మిక్సీ చేస్తే టేస్ట్ రాదు. రోట్లో దంచుకున్న టేస్ట్. చూడమ్మా, ఉప్పు సరిపోయినంత వేయాలి. అంతే అంతే, చాలపోతే మనకు సాల్ట్ కలుపుకోవచ్చు, ఎక్కువ వేయకూడదు ఉప్పు. ఉడకబెట్టిన కాబట్టి మిరగాయలు ఊరనేమి టేస్ట్ అయిపోతాయి. కొంతమంది చింతపండు ఉడికిపెట్టేటప్పుడు వేయకుండా ఇక్కడ దంచేటప్పుడు వేసుకుంటారు. మన కాక చింతపండు కూడా కలిసిపోయిద్దని దంచేటప్పుడు వేసుకుంటే తొక్కు తొక్కులుగా ఉంటుంది, తినేటప్పుడు పళ్ళ కతుక్కుంటుంది బాగా. అమ్మా డాడీ పచ్చడి మిక్సీలో చేస్తారా? రోట్లోనే చేస్తారు. రోటి పచ్చడి, బండ పచ్చడి. అబ్బా వాసన ఎంత బాగా వస్తుందంటే అసలు వీడియో బండతోనే దంచుతారు. రుబ్బరు కూడా దంచుతారు బండతో. ఈ వాసన కూడా వీడియోలోకి వెళ్తే అసలు ఎంత బాగుంటుందో. సూపర్ స్మెల్ వస్తుంది అసలు, ఎక్సలెంట్. పచ్చళ్ళు అందరూ చేస్తారు కానీ ఈ గుంటూరు విజయవాడకి ఏంటి స్పెషల్? పళ్ళు, పచ్చళ్ళు, కారం ఎక్కువ తింటారు. కూర లేకుండా పర్లేదు, మాకు పచ్చళ్ళు ఉండాలి.
కూర లేకపోయినా పర్లేదు పచ్చడితో తినేస్తాం అన్నం ఓకే మాకు అలవాటు మా కారం పచ్చడి ఇక్కడ వాళ్ళు తినలేదు మా కారం తినలేదు రెసిస్టెన్స్ ఉండదు హా 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 ఊహా అంటారు. తినలేరు ఉష్ 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 తినలేరు ఇక్కడ చాలా అన్నారు అలవాటు రైతులు కాబట్టి పొద్దున్నే తెల్లారేటప్పటికి పొలం వెళ్ళాలి కాబట్టి మాకు కొంచెం పచ్చడి ఉన్నా కొద్దిగా అన్నంలో పచ్చడి వేసుకుని వెళ్ళిపోతారు పొలానికి. పచ్చడి పెరుగు మెయిన్ మాకు ఇంట్లో పాడిగొడ్డు ఉంటాయి ఆ, పాడి పెరుగుడ్డు ఉంటాయి పచ్చడి పెరుగన్నం ఆ, పెరుగు పెట్టుకొని వెళ్ళిపోతారు పైన పచ్చడి పెట్టుకొని సూర్యోదయానికి ముందే పొలంలోకి వెళ్ళాలి కాబట్టి ఆ. ఇక కూరలకి రెడీ చేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి పచ్చడి పెరుగు వేసుకొని వెళ్ళిపోతారు క్యారేజ్. కాలం గడిచిపోయింది కొంచెం అన్నం సో వండేసి అలా పచ్చళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి అవసరం కాబట్టి పచ్చళ్ళు బాగా చేయడం నేర్చుకున్నారన్నమాట. అవును. ఓకే అందరూ చేస్తాను నేనే కాదు బట్ విజయవాడ గుంటూరు పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా. టేస్ట్గా ఉంటాయి మ్మ్. చేసేది ఏదైనా శ్రద్ధగా చేస్తారు అందుకని టేస్ట్ వస్తాయి ఓకే ఓకే శ్రద్ధగా చేసుకుంటే ఏదైనా టేస్ట్ వచ్చింది వేయాల్సిన పదార్థాలు నేసి చేసుకునే పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ ఓకే ఇది ఇంకా ఎంతసేపు దంచుకోవాలి? మెదిగిందా దంచుకోవాలి 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మెత్తగా అయ్యే శుభ్రంగా పేస్ట్ మిరగాయలు కాని రాకూడదు కాన్ రాకూడదు మనకి. ఆ వేడి మీదే చేసేస్తున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఆ వేడి చూసారు కదా ఫస్ట్ దంచుకున్నారు తర్వాత ఇలా రౌండ్ రౌండ్ గా తిప్పుకుంటున్నారు డాడీ. ఏదో హోటల్ మిరగాయలు అట్లా పైకి వస్తాయి అడుగు ఈ దంచడం కూడా అదొక ఆర్ట్ అన్నమాట. ఇక చూసారు కదా దంచుతున్నప్పుడు అంతా ఇంకా చుట్టూ ఎవరైనా కూర్చుని ఇద్దరు చేయాలి ఈ పని. ఒకరు తోస్తా ఉండాలి ఒకరు రుబ్బుగా ఉండాలన్నమాట. ఎగదోయాలి ఎగదోయాలి. చూసారు కదా మా ఇంట్లో ఎప్పుడు పచ్చడి చేసినా సరే డాడీ చేస్తాడు ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆపండి అసలు మమ్మీ క్రెడిట్ టైం మమ్మీ ఎగదోయటం వరకు. కష్టపడి ఎగదోస్తుంది. అంత బాగా ఎగదోతే తొందరగా మెరుగుతుందమ్మా ఎగదోయటం ఫైనల్ స్టేజ్ వచ్చినట్టుంది బాగా మెదిగిపోయింది మిరగాయలు కాని రాకుండా ఇట్లా మెదిగిపోవాలి పాపం పాపం ఇట్లా మెదిగిపోవాలి మిరగాయలు కాని రాకూడదు ఉంటాయని మిరగాయలు కాని రాకుండా మెదగాలి. ఓకే అయితే ఇప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చింది ఇంక ఇది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఫైనల్? ఇప్పుడు అది మిక్స్ చేసుకున్న కారపొడి వేస్తాం. ఓకే ఓకే కారం చూపి ఒకసారి. ఇది ముందుగా మనం పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు జీలకర్ర ఇంకేమేసాం మమ్మీ? ఎండుమిర్చి జీలకర్ర అంతే కలుపు వేసిన కారం ఉప్పు వేసింది మరి చెప్పు అది ముందుగా తయారు చేసుకున్న కారం పొడి వేసుకుంటున్నారు ఈ పచ్చడి మీద. వావ్ స్మెల్ అయితే అసలు గోంగూర మీద ఎండు మిరపకాయ కారం వేయగానే అదరహో స్మెల్ అదరహో. మొత్తం వేసేలా వేసి మనకి ఎందుకు ఏం చేస్తుందని చూసారు కదా ఎంత కారం వేసారో. అసలు కాంటెస్ట్ పెట్టాలి ఈ లెవెల్లో ఎవరైనా స్పైస్ తినగలరా అని. వావ్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వేడన్నంలో వేసుకొని తింటే నీట్గా ఉందో అది వేడిపోయడంలో తింటే సూపర్గా ఉంటుంది. yes